ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడమే కాదు, ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మావోయిస్టులకు రక్షణ కవచంగా ఉన్న జిల్లాలో 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మడకం హిడ్మా కోసం అడవులను వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. మావోయిస్టులకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందడంతో మావోయిస్టులకైతే తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతం మొత్తం కూడా 20,000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు పూర్తిగా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే గత నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 30 మంది పైగా ఈ యొక్క కర్రెగుట్ట ప్రాంతంలో దాదాపు 30 మంది మావోయిస్టులు మృత్యువాత చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే 20,000 మంది ఈ యొక్క కర్రెగుట్ట ఏదైతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్ట మొత్తం కూడా దాదాపు 100 కర్రెగుట్ట ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క అంబుజమ అడవులు కూడా పూర్తి స్థాయిలో కూడా సిఆర్పీఎఫ్ జవాన్లు ఏదైతే బస్తర్ ఫైటర్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే అగ్రనేతలు కూడా మృతి చెందడంతో అయితే ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇప్పటికే బసవరాజ్ మృతితో అయితే మావోయిస్ట్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. మరోపక్క మడకం హిడ్మా కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏదైతే అంబుజమ అడవి మొత్తం కూడా వాళ్ళ స్వాధీనం పరుచుకున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇంద్రవతి నది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఈ యొక్క ఏదైతే నేషనల్ పార్క్ ప్రాంతం కూడా ఈ యొక్క సిఆర్పీఎఫ్ జవాన్లు మొత్తం కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని అక్కడ సర్చ్ ఆపరేషన్ కుమ్మి నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆపరేషన్ ఖగారుతో అయితే మావోయిస్టులు అయితే దాదాపు 100ల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు, ఏదైతే 2026 మార్చి 37 వరకు ఏదైతే ఈ మావోయిస్టులు లేని దేశంగా తీర్చిదిద్దుతున్నట్టు హెచ్చరించారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో దాదాపు కేంద్ర భద్రతా బలగాలు అయితే మొత్తం ఏదైతే మావోయిస్టులు సంచరించే ప్రాంతాలన్నీ కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆపరేషన్ ఖగారుతో అయితే మావోయిస్టులు మట్టు పెట్టడమే కాకుండా పలు ప్రాంతాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అయితే పెద్ద ఎత్తున లొంగిపోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగానే దాదాపు 170 మంది పైగా మావోయిస్టు కొరియర్లు కావచ్చు, అగ్రనేతలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయిన పరిస్థితి. ఏదేమైనా గడిచిన 5 నెలల వ్యవధిలో అయితే దాదాపు 190 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ కూడా ఏదైతే అంబుజమ ఏదైతే మన కరగుట్ట ప్రాంతంలో కూడా ఇప్పటికే అగ్రనేతలు అక్కడి నుంచి తప్పించుకోవటము, ఏదైతే ఇంద్రవతికి సంబంధించిన నది తీరాన అంటే మహారాష్ట్ర ఇంద్రవతి నది దాటితే మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని కూడా ఏదైతే నేషనల్ పార్క్ దాదాపు 100 హెక్టార్ల ఉన్నటువంటి ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా ఈ యొక్క కేంద్ర భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే మడకం హిడ్మా కోసం అయితే కూర్చే ఆపరేషన్ హిడ్మా అంటూ కూడా ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా గడిచిన 6 నెలల వ్యవధిలో అయితే దాదాపు 130 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరోపక్క లొంగిపోతున్న పరిస్థితి నెలకొన్న. ఏదేమైనా మావోయిస్టులకైతే తీర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా కూమీ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని ఈ యొక్క మావోయిస్టు సంచరిస్తున్నటువంటి జిల్లాలు కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని కూమీ నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇంకా రాబో కాలంలో అయితే అగ్రనేత అయినటువంటి హిడ్మా కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క ఆపరేషన్ ఖగారుతో అయితే మావోయిస్టులకి తీర నష్టం వాటిల్తుందని చెప్పాలి. ఇది కూడా సాధారణ పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్.